వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్యతో 6వ భాగం 14-10-20. ఎంత చెప్పినా వినని రావణుడితో మేనల్లుడైన మారీచుడు బయలుదేరి వచ్చాడు. అది చెప్పుకున్నాను నేను. తేన మాయా వినా దూరమసహ్య కృపాత్మతౌ యహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. తేన మాయా వినా దూరమపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. మాయావి అయిన తేన ఆ మారీచుడి చేత నృపాత్మజౌ రాజకుమారులై ఆ రామలక్ష్మణుడు దూరంగా అపవాహ్య తొలగిపోయేటట్లుగా, అంటే సీత నుంచి దూరం చేయించి జటాయువు అనే గృధ్రం గర్దన్ హత్వా చంపి రామస్య రాముడి యొక్క భార్య అయిన సీతను జహార అపహరించ. మాయావి అయిన మారీచుడి ద్వారా రామలక్ష్మణులు పర్ణశాల నుండి చాలా దూరం పోయేటట్లు చేసి రాముని భార్య అయిన సీతను రావణుడు అపహరించ. ఆమెను విడిపించటానికి వచ్చి పోరాడిన జటాయువనేటువంటి గద్దను చంపేశారు. గృధ్రం చ నిహతం దృష్ట్వా కృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవ శోకసప్తస్థో విలలాప ఆకులేంద్రియః. గృధ్రం చ నిహతం దృష్ట్వా కృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవ శోకవస్తస్థౌ విలలాప ఆకులేంద్రియః. రాఘవ రాముడు నిహతం కొట్టబడిన గృధ్రం జటాయువును దృష్ట్వా చూసి, అంటే దెబ్బతిని పడిపోయి చనిపోయిన జటాయువుని చూసి, మైథిలీం సీతను హుతాం అపహరింపదానినిగా శ్రుత్వా విని, వాడు చెప్పాడు చావటం ఇంకా ప్రాణం ఉంది, ఆ ప్రాణంతో చెప్పడాడుగా విని శ్రుత్వా చ విని శోక సంతప్త దుఃఖం చేత పీడింపబడిన వాడై ఆకులేంద్రియ ఆకులం అంటే వ్యాకులమైన ఇంద్రియాలు కలవాడై విలపించి రాముడు చావటానికి సిద్ధమై పడి ఉన్న జటాయువును చూసి, జటాయువు వలన సీతాదేవిని రావణుడు అపహరించినట్లు విని చాలా దుఃఖితుడై ఇంద్రియాలను వశంలో ఉంచుకోలేక విలపించ. తతస్తేనైవ శోకేన గృధ్వం దగ్ధ్వా జటాయుషం మార్గమాణో వనే సీతాం రాక్షసం సందర్శః. కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం. తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః. కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం. తేన శోకేన దుఃఖం చేతనే తతః వ్యాపించబడి ఆ రాముడు గృధ్రం గద్ద అయిన జటాయువును దగ్ధ్వా దహించి వనే అరణ్యంలో సీతాదేవి మార్గమాణః వెదుకుతూ రూపేణ ఆ కారణం చేత వికృతం వికారంగా ఉన్న ఘోర దర్శనం భయంకరమైన దర్శనం కల
కబంధన్నామ కబంధుడని రాక్షసుణ్ణి సందదర్శ చూశ. అత్యధికమైన దుఃఖంతో రాముడు జటాయువు దహన సంస్కారాలు చేసి సీతకై వెదకుతూ ఆ వనంలో వికృతమైన ఆకారంలో భయంకరంగా ఉన్న కబంధుడనే రాక్షసుణ్ణి చూశారు. ఇందాక మన జటాయువు చెప్పుకున్నాం కదా, ఆ జటాయువు విగ్రహం అరుణాచలం దగ్గర ఒక గంటన్నర ప్రయాణంలో ఒక శివాలయం ఉంది. దాని పేరు ఆరోగ్యాన్ని ప్రసాదించే శివాలయం, జ్ఞాపకం రావట్ల. ఆ శివాలయంలో లోపల జటాయువు విగ్రహం కనపడుతుంది మనకి. అది వైదీశ్వరాలు అంటే వైద్యనాథలాగా అనమాట. వైదీశ్వరు అంటే ఏంటి? వైద్యానికి ఉపయోగం. అక్కడ సరస్సు ఒకటి ఉంటుంది, చిన్న కటాకం, అందులో నీళ్లు తాగితే సకల జబ్బులు పోతాయని కూడా ఒక నమ్మకం ఉంది. తం దిగచ్చ మహాబాహుర్ దదాహ స్వర్గతశ్చ చాస్య కథయామాస శబరిం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. తం దిగచ్చ మహాబాహుర్ దదాహ స్వర్గతశ్చ చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. ఆ మహాబాహు, గొప్ప బాహుగల రాముడు తం ఆ కబంధుని నిహత్య చంపేసి దదాహ కాల్చేశా. సహా వాడు స్వర్గదశ్చ స్వర్గాన్ని పొందా. సచ స్వర్గానికి వెళుతున్న ఆ కబంధుడు రాఘవ, ఓ రామా, ధర్మచారిణి ధర్మాలను ఆచరించేది, ధర్మ నిపుణం ధర్మం మీద సమర్థురాలైంది, శ్రమణి సన్యాసాశ్రమాన్ని స్వీకరించింది అయిన శబరీ శబరజాతి స్త్రీ గురించి అభిగచ్చా వెళ్ళు, శబరి దర్శనం చేసి వెళ్ళు. ఇది అని అస్య ఆ రాముడి కథయామాస చెప్పా. బలిష్టాలైన బాహువులుగా ఆ రాముడు ఆ కబంధుడి చంపి దహన సంస్కారాలు చెయ్యగా వాడు స్వర్గానికి వెళ్ళాడు. అతడు స్వర్గానికి పోయే ముందు రామా, ధర్మాన్ని ఆచరించటంలో నేర్పు కలది, ధర్మాన్ని ఆచరించే అయిన ఒక శబర స్త్రీ సన్యాస ఆశ్రమములలో సన్యాసులుగా ఉన్నటువంటి చోట స్వీకరించి సన్యాసం ఉంది, ఆమె దగ్గరకు వెళ్ళు, నీకు శుభం అని అన్న. చతుర్థమాశ్రమం ప్రాప్తా శ్రమణ నామతే స్మృత. 4వ ఆశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళని శ్రమణులు అంటే 4 సన్యాసం కనుక అని చెప్పండి. శ్రమణులు అంటే సన్యాసులు కనుక ఆమె లేడీ కనుక ఆడది కనుక శ్రమణి అన్నారు. జితేంద్రియురాలై మోక్ష ఉపయుక్త ఆచారనిష్ట అయిన స్త్రీ శ్రమణి. మహేశ్వర తీర్థుల వ్యాఖ్య. నృపాయాం వైశ్యతో జాతః శబరః పరికీర్తితః మధూని వృక్షాదానీయ విక్రీణీతే స్వస్ఫూర్తై. క్షత్రియ స్త్రీ వైశ్యుని వల్ల పుట్టినవాడు శబరుడు. వృక్షాల నుండి తేనె తీసి విక్రయించటం, అమ్మటం వాడి జీవిక అనే నారదీయ వచనానుసారంగా క్షత్రియ స్త్రీకి వైశ్యుడికి పుట్టింది శబరి అని గోవిందరాజుల వారు వ్యాఖ్యానం. బౌద్ధ సన్యాసులకు కూడా శ్రమణులనే పేరు ఉంది.
శరమణి శబ్దం కనుక రామాయణ బుద్ధుడి తర్వాత వ్రాయబడిందని కొందరంట. కానీ ఆస్తికుల బౌద్ధులనే పేరు ప్రాచీన కాలం నుంచే ఉంది. శ్రమణ శబ్దం స్మృతులలో కూడా ఉంది. పరాశర స్మృతి, మార్కండేయ స్మృతి లాంటి. అందుకే పై వాదం యుక్తం కాదని మరికొందరి సమాధానం. సో అభ్యగచ్చన్ మహాతేజా శబరీం శత్రుసూదన శబర్యా పూజిత సమ్యగ్రామో దశరథాత్మజ. సో అభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన శబర్యా పూజిత సమ్యగ్రామో దశరథాత్మజ. మహాతేజ గొప్ప తేజస్సు కలవాడు, శత్రుసూదన శత్రు సంహారకుడు అయిన సహ ఆ రాముడు శబరిని గురించి అభ్యగచ్చన్ వెళ్ళాడు, శబరి దగ్గరికి వెళ్ళాడు. దశరథాత్మజ రామ దశరథ కుమారుడైన రాముడు శబరి చేత్ సమ్యక్ బాగా పూజింపబడి శబరి ఆయన్ని పూజ చేసి. మహాతేజశాలి శత్రు సంహారకుడు అయిన రాముడు భక్త పరాధీనుడు కనుక తానే స్వయంగా శబరి దగ్గరకు వెళ్ళి శబరి ఆ రాముణ్ణి చక్కగా పూజ చేసి. దశరథాత్మజ అనేది ఇక్కడ విశేషం. 60,000 సంవత్సరాలు సంతానం లేక తర్వాత మహాప్రయత్నం చేసి సంతానం పొందినవాడు దశరథ. తన ప్రియపుత్రులకు రాముడికి ఇచ్చిన భోజనం కంటే ఆ శబర స్త్రీ శివుడిచ్చిన వన్య ఆహారంతో, అడవిలో దొరికే కాయగూరలతో ఆతిథ్యం రాముడికి హెచ్చుగా ప్రీతి కలిగించిందని ఒక సూచన ఇందులో ఉంది అని గోవిందరాజుల వ్యాఖ్యానం. అప్పుడు కిష్కింధకాండ, ఇప్పటికి అరణ్యం అయిపోయి కిష్కింధకాండలోకి వస్తాం. పంపా తీరే హనుమతా సంగతో వానరేణ హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత. పంపా తీరే హనుమతా సంగతో వానరేణ హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత. పంపా తీరే, పంపా సరస్సు తీరంలో అంటే ఒడ్డులో హనుమత్తుడని వానరేణ వానరుడితో సంగత అక్కడికి వెళ్ళారు. హనుమద్వచనాత్ హనుమంతుడి మాట వల్ల సుగ్రీవేణ చైవ సుగ్రీవుడితో కూడా సమాగత చేరాడు, వాళ్ళని కూడా కలిశాడు. రాముడు పంపా సరస్సు తీరంలో హనుమంతుడితో పరిచయం ఏర్పరచుకొని అతడి మాట ప్రకారం సుగ్రీవుడితో స్నేహం చేశాడు. హనుమాన్ ప్రశస్తమైన చెక్కిళ్ళ మీది భాగం కలవాడు. పూర్వం హనుమంతుడు పుట్టగానే సూర్యుడిని చూసి ఇదొక పండు, దీన్ని నేను తింటా అని తలచి పైకెగిర. అలా సూర్యుడి వేడికి ఎంత మాత్రం లెక్కింపక 300 యోజనాలు పైకి వెళ్ళి లంఘింపగా ఇంద్రుడు కోపించి హనుమంతుడిపై వజ్రాయుధం విసిరితే అది దెబ్బ తగిలి హనుమంతుడు ఒక కొండపై పడిపోగా ఎడమ హనువు భగ్నమయ్యింది. ఇక్కడ ఇది అంచేత అతనికి హనుమంతుడనే పేరు. ఈ శబ్దంచే మహాపరాక్రమశాలి అని కూడా చెప్పబడి సీతను పోగొట్టుకొని దుఃఖితుడై అరణ్యంలో సంచరిస్తున్న రాముడి మహాబల పరాక్రమశాలి అయి హనుమంతుడి స్నేహం ఘటిల్లింది అని ఈ శ్లోకంలో కవితా తాత్పర్యమని గోవిందరాజులు ఉవాచ. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబల
అదితిస్తస్యధావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః అదితిస్తద్యధావృత్తం సీతాయాశ్చ విశేషతః. ఆ మహాబల గొప్ప బలం కల రాముడు అదిత మొదటి నుండి తత్ ఆ సర్వం సమస్తమై వృత్తాంతాన్ని విశేషంహత ప్రధానంగా సీతాయాశ్చ సీత యొక్క వృత్తాంత యథాశ్చత్తమం యథాపృచ్ఛం యథావృత్తం జరిగినట్లుగా సుగ్రీవాయచ సుగ్రీవుడికి హనుమంతుడికి కూడా సంక్షత్ చెప్పాడు రాముడు. మహాబలుడైన రాముడు తన వృత్తాంతం మొదటి నుండి సుగ్రీవ హనుమంతులకు చెప్పి విశేషించి సీతా వృత్తాంతాన్ని కూడా చెప్పాడు. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార చక్రసంఖ్యం సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. వానరః వానరుడై సుగ్రీవుడు రామస్య రాముడి యొక్క తత్సర్వం ఆ వృత్తాంతమంతా శ్రుత్వా విని ప్రీతః సంతోషించిన వాడై అగ్నిసాక్షికంచ అగ్నిసాక్షిగా రామేణ రాముడితో సఖ్యం స్నేహాన్ని చకార చేశారు. కనుక సుగ్రీవుడు రాముడి వృత్తాంతమంతా ఆశాంతం విని తనలాగే దక్షుడైన మహాబలుడితో రాముడితో పరిచయం కలిగినందుకు సంతోషంతో అగ్నిసాక్షిగా రాముడితో మైత్రి చేసుకున్నాడు. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ. తతః ఆ తర్వాత దుఃఖితేన దుఃఖితుడై వానరరాజేన సుగ్రీవుడి చేత వైరానుకథనం ప్రతి వారితో కలిగిన వైరాన్ని గురించిన ప్రశ్నకు సమాధానంగా రాముడి సర్వం అంతా మొదటి నుంచి చివరిదాకా ప్రణయాత్ స్నేహం వల్ల అవేదితం తెలపబడింది అంటే చెప్పారు. నీకును వాలికి విరోధం ఎలా ఏర్పడిందయ్యా, మీ అన్నే కదా అని రాముడు ప్రశ్నిస్తే సుగ్రీవుడు దుఃఖిస్తూ స్నేహంతో రాముడికి వృత్తాంతమంతా చెప్పారు. ప్రతిజ్ఞాతంచ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. తదా అప్పుడు రామేణ రాముడి చేత వాలివధం ప్రతి వాలిని చంపటాన్ని గురించి ప్రతిజ్ఞాతం ప్రతిజ్ఞ చెయ్యబడి మీ అన్నయ్య నేను చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు రాము. తత్ర అక్కడ వానరః సుగ్రీవుడు వాలి యొక్క బలాన్ని కథయామాస వర్ణించి చెప్పాడు. వాలిని చంపుతానని రాముడు ప్రతిజ్ఞ చేసి సుగ్రీవుడు కూడా రాముడి అరుణోదయం మొదలు సూర్యోదయం లోపల 4 సముద్రాలలో అర్ఘ్యాలు విడవడం మొదలైన వాలి గొప్పతనాలన్నీ బల విశేషాలన్నీ
గుది గుర్చి చెప్పారు. సుగ్రీవ శంకితాసి నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థంతు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. సుగ్రీవ శంకితశ్చ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థంతు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. సుగ్రీవశ్చ సుగ్రీవుడు రాఘవే రాముడి విషయంలో వీర్యేణ పరాక్రమంచే నిత్యం ఎప్పుడు శంకిత సందేహం కలవాడే రాముడి మీద అనుమానం అతడి పరాక్రమం కలవాడి అసీతు ఉండే. సుగ్రీవుడు రాఘవ ప్రత్యయార్థం రాముడి యందు తనకు నమ్మకం ఏర్పడటానికి దుందుభి అనే రాక్షసుడి యొక్క ఉత్తమం శ్రేష్టమైన మహాపర్వత సన్నిభం గొప్ప పర్వతంతో సమానమైన పెద్ద కాయం శరీరాన్ని కళేబరాన్ని దర్శమాయామ చూపించ. సుగ్రీవుడు రాముణ్ణి చూసింది మొదలు ఇతడును వారిని చంపగలడా, సమర్థుడా, అంత దమ్ముందా అని అనుమానపడే. అతడు రాముడి విషయంలో తనకు నమ్మకం కలగటానికై కొండలా ఉన్నటువంటి దుందుభి అనే రాక్షసుడి కళేబరాన్ని రాముడికి చూపాడు. పూర్వం ఒకప్పుడు దాన్ని వారి చాలా దూరం విసిరేశాడు. అది ఆ ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్షచాస్తి మహాబల పాదాంగుష్ఠేన నిక్షేప సంపూర్ణం దశయోజనం. ఉత్ఫృత్స్యామత ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్షచాస్తి మహాబల పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. మహాబాహు గొప్ప బాహువులు కలవాడు, మహాబల గొప్ప బలం కలవాడు అయిన రామచంద్రుడు అస్థి ఎముకను ప్రేక్ష చూసి అంటే కళేబరాన్ని ఉత్స్మయిత్వ గంభీరంగా కొంచెం నవ్వి పాద అంగుష్ఠే కాలి బొటన వ్రేలితో సంపూర్ణం దశయోజ పూర్తిగా 10 యోజనాల దూరం చిక్షేప ఒక్కసారి ఇలా అనగానే 10 యోజనాల దూరం వెళ్ళి అది పడి చిక్షేప అంటే చిమ్మేశాడు అని. అంగుళ్యమాత్రం చేత దక్ష రాక్షసాది సమస్త లోక విరోధుల వధించటానికి సమర్థమైన బాహువులు లెక్కింపరాని వీర్యం కల రాముడు నా విషయమై జ్ఞానులు కూడా మోహం పొందుతారు. అరణ్యంలోని ఈ వానరుడు మోహం పొందటంలో ఏం ఆశ్చర్యమని గంభీరంగా ఒక చిరునవ్వు నవ్వి అస్థిమయమై పడి ఉన్న ఆ దుందుభి కళేబరాన్ని చూసి కొంచెమైనా తక్కువ కాక 10 యోజనాల దూరంలో పడేటట్లు తన పాదము యొక్క అంగుష్టం బొటన వ్రేలితో చిమ్మేశాడు అని మహేశ్వర తీర్థుల వ్యాఖ్య. ఉత్స్మయిత్వ అనే పదంలో ఉత్ అనే ఉపసర్గను చిక్షేప అనే క్రియాపదంతో కలిపి ఉచ్చిక్షేప ఎత్తి విసిర అని గోవిందరాజులు అర్థం చెప్పారు. ఊహింపరాని బలం కలవాడు, ఆ బలానికి తగినట్టు కార్యం పని చెయ్యగల సమర్థములైన బాహువులు కలవాడు అయిన రాముడు అస్థి పంజరంగా ఉన్న ఆ దుందుభి కళేబరాన్ని చూసి ఇదంతా లైట్ తీసుకో అన్నట్టుగా నవ్వి కొంచెమైనా తక్కువ కాకు 10 యోజనాలు దాటి పడేటు
వాడు వారి దాదాపు తంతే 10 యోజనాల దూరం పడు. వీడు కూడా రాముడు కూడా తంతే అంతకంటే ఎక్కువ దూరం ఒక అంగుళం ఎక్కువ పడాలి కానీ తక్కువ పడు. కనుక లేకుండా 10 యోజనాల దూరంలో పడేటట్లుగా తన పాదము యొక్క బొటన వేలుతో ఎత్తి విసిరే. బిభేద చ పునఃసారాన్ సప్తైకేన మహేషుణ గిరిం రసాతలంచైవ జనయన్ ప్రత్యయంతదా. కనుక ఒక రకంగా బలం చూపించారు. బిభేద చ పునఃసారాన్ సప్తైకేన మహేషుణ గిరిం రసాతలంచైవ జనయన్ ప్రత్యయం తదా. తదా అప్పుడు పునశ్చ మళ్ళీ ప్రత్యయం నమ్మకం జనయన్ పుట్టిస్తూ ఏకేన ఒకే ఒక ఈషుణ గొప్ప బాణం చేత, ఈషు అంటే సత్తా 7 సరాన్ మద్ది చెట్లను గిరిం పర్వతాన్ని రసాతలంచైవ పాతాళాన్ని బిభేద భేదించాడు, ఛేదించి. అప్పుడా రాముడు సుగ్రీవుడి ఇంకా నమ్మకం కలగడానికి ఒక్క బాణం చేత 7 మద్ది చెట్లను, పర్వతాన్ని, పాతాళాన్ని కూడా భేదించారు. తత ప్రీతమహశ్చైవ విశ్వస్తశ్చ మహాకపి కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా. తతః ప్రీతమనాశ్చైవ విశ్వస్తశ్చ మహాకవి కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా. తతః ఆ తర్వాత తేన దానిచే ప్రీతమనాః సంతోషించిన మనస్సుగా సహ ఆ మహాకవి సుగ్రీవుడు విశ్వస్తశ్చ నమ్మకం కూడా కుదిరినవాడై తదా అప్పుడు రామ సహిత రాముడితో కూడినవాడై గుహాం గుహలాగా ఉన్న కిష్కింధా నగరాన్ని గురించి జగామ వెళ్ళండి కిష్కింధ చేరాడు. రాముడు ఆ సప్తసాలాది భేదనం చేసిన తరువాత సుగ్రీవుడికి మంచి నమ్మకం కలిగి మా అన్నని ఎలా అయినా చంపుతాడు వీడని, తన రాజ్యానికి లభిస్తుందని, తనకు రాజ్యం దొరుకుతుందని సంతోషించి రాముణ్ణి వెంటబెట్టుకొని గుహలాగా ఉన్న తన కిష్కింధా పట్టణానికి వెళ్ళాడు. తతో గజ్జద్ధరిగిరం గజ్జద్ధరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మగత నిర్జగామ హరీశ్వరః. తతో గజ్జద్ధరిగిరం సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మగత నిర్జగామ హరీశ్వరః. గజ్జద్ధరివరః అది కనుక తతః ఆ తర్వాత హరివరః వానర శ్రేష్ఠుడు, వరుడు అంటే శ్రేష్ఠుడు. హేమ పింగళ పింగారు పళ్ళ బంగారు రంగు కల వాడు అయిన సుగ్రీవుడు అగజ్జత్ గర్జించాడు. తేన ఆ మఖత గొప్పదైన నాదేనా ధ్వని చేత హరీశ్వర ఇప్పటికి ఇంకా వాడే రాదు వాలి వానరరాజైన వాలి నిర్జగామా రాజ్యంలోంచి బయటికి వచ్చాడు ముఖ్య పట్టణాన్ని. కిష్కింధ ప్రవేశించి బంగారం వంటి వన్నె గల వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు గర్జించాడంటే యుద్ధానికి పిలిచాడు. ఆ మహానాదాన్ని విని వాలి ఇంటి నుంచి బయటికి వచ్చి అనుమాన్య తథాతారం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం సరేణైకేన రాఘవః. అనుమాన్య తదాతారం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైవం
శరణైకేన రాఘవ తదా అప్పుడు తారాం వాడి భార్య సుగ్రీవుడి వాడి భార్య అయిన తార అనుమాన్య ఒప్పించి సుగ్రీవు అంటే రాముడితో యుద్ధం చెయ్యొద్దనంది, ఆమెను ఒప్పించాడు అన్నారు. సుగ్రీవుడితో సమాగత యుద్ధం చెయ్యటానికి వెళ్ళాడు, భార్య ఆపిన. రాఘవ చ రాముడు తత్ర అక్కడ ఏనం ఈ వాలిని ఏకేనా ఒకే ఒక సరైన బాణం చేత నిజఘాస చంపేశ. వాలి యుద్ధానికి వెళ్ళవద్దని నివారిస్తూ తారను ఒప్పించి సుగ్రీవుడితో యుద్ధానికి తలపడ్డాడు. రాముడు ఒక్క బాణంతో వాణ్ణి చంపేశాడు. తత సుగ్రీవ వచనాద్ధత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్. తత సుగ్రీవ వచనాద్ధత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్. రాఘవ రాముడు సుగ్రీవ వచనాత్ సుగ్రీవుడి మాట ప్రకారం ఆహవే యుద్ధంలో వాలిని హత్వా చంపి తత ఆ తర్వాత తద్రాజ్యే వాలి యొక్క రాజ్యాన్ని సుగ్రీవుడిని ప్రత్యపాద ప్రతిష్ఠింపించాడు. తనేం చెయ్యదా, లక్ష్మణుడితో చేయి. రాముడు సుగ్రీవుడి ప్రార్థన ప్రకారం వాలిని సంహరించి అతని రాజ్యంలో సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సచ సర్వాన్ సమానీయ వానరర్షభ దిశః ప్రస్థాపయామాస దిదృక్షు జనకాత్మజాం. సచ సర్వాన్ సమానీయ వానరర్షభ దిశః ప్రస్థాపయామాస దిదృక్షు జనకాత్మజాం. సహ ఆ హర్షభశ్చ వానరులలో వృషభం లాంటి వాడు సుగ్రీవుడు. జనకాత్మజ సీతాదేవి దిదృక్ష చూడటం ఇచ్చ కలవాడు. సర్వాన్ సమస్తమై అంటే అన్వేషణం సమస్తమై వానరులను సమానీయ రప్పించి దిశ దిక్కులను గూర్చి ప్రస్థాపయామ పంపించాడు. అంటే అన్ని దిక్కులకి వానరుల్ని సీతాన్వేషణం కోసం పంపాడు. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు వానరులందరినీ రప్పించి సీతాదేవి అన్వేషించటానికై అన్ని దిక్కులకు పంపాడు. రేపటి నుంచి సుందరకాండ దీనిలో ఇదంతా సంక్షిప్త రామాయణం.